అందరికీ నమస్కారం. నా పేరు కోనపరెడ్డి లక్ష్మీకిరణ్. లాస్ట్ వీక్ 2025 జనవరి 20th నుండి 24th వరకు 5 days యూరోప్లోని స్విట్జర్లాండ్లో దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరిగింది. అసలు అదేంటో తెలుసుకుందాం. ఫస్ట్ 1971లో క్లాష్ స్వాబ్ అనే ఒక బిజినెస్ మ్యాన్ ఆయన కంపెనీ షేర్ హోల్డర్స్తో వాళ్ళందరితో కలిపి ఒక సమ్మిట్ లాగా ఏర్పాటు చేసుకున్నారు. దానికి అప్పట్లో యూరోపియన్ మేనేజ్మెంట్ ఫోరం అని ఉండేది. తర్వాత అక్కడ గవర్నమెంట్ సపోర్ట్తో 1974-75 ఆ టైంలో దీన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరంగా పేరు మార్చి ఇంకా గ్రాండ్గా చేశారు. అప్పట్లో నియర్లీ 1000 కంపెనీస్ అందులో రిజిస్టర్ అయి ఉన్నాయి. వాళ్ళే దానికి స్పాన్సర్ చేస్తూ ఉంటారు. ఇది టోటల్గా నాన్ ప్రాఫిటబుల్ ఈవెంట్. ఇక్కడికి గ్లోబల్గా ఉన్న పొలిటికల్ లీడర్స్, టాప్ పొజిషన్లో ఉన్న కంపెనీ సిఇఓస్ వీళ్ళందరూ వస్తుంటారు. ఎగ్జాంపుల్కి బిల్ గేట్స్ ఇలాంటి వాళ్ళందరూ వస్తుంటారు. అంటే వీళ్ళందరినీ కలవాలంటే ప్రతి దేశానికి వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. వీళ్ళందరూ ఒక చోటే ఉంటే మనం వెళ్ళి అప్రోచ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అలా ఈ సమ్మిట్ ఏర్పాటు చేశారు. ఇలా ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. ఈ కంపెనీ ఎంప్లాయీస్ కంపెనీ సిఇఓస్ అందరూ ఈ వరల్డ్లో ఎక్కడెక్కడైతే వాళ్ళ కంపెనీ పెట్టాలి, వాళ్ళ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి ఎక్కువ లాభాలు వస్తాయి అన్నట్టు వాళ్ళు చూస్తారు. అలాగే పొలిటికల్ లీడర్స్ ఇంకా వాళ్ళు అక్కడికి వెళ్ళి మా దగ్గర మీ కంపెనీ పెడితే మీకు ఇలాంటి ఇన్సెంటివ్స్ ఉంటాయి, ఇలా లాభాలు వస్తాయి, ఇక్కడ అట్మాస్ఫియర్ బాగుంటుంది, మా దగ్గరే మీ కంపెనీలు పెట్టండి అన్నట్టు వీళ్ళు చెప్తారు. వీళ్ళందరూ ఒక చోట కలవటం వల్ల మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనకి జాబ్ మేళాలని జరుగుతూ ఉంటాయి. జాబ్ కావాల్సిన నిరుద్యోగులు సివిస్ తీసుకుని వెళ్తారు. అలాగే జాబ్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఈ సివిస్ చూసి వాళ్ళకి కావాల్సిన పర్సన్స్ని మినిమల్గా ఇంటర్వ్యూ చేసి నెక్స్ట్ లెవెల్ ఇంటర్వ్యూకి పంపుతూ ఉంటారు. ఇలా అందరికి యూస్ఫుల్గా ఉంటాయి జాబ్ మేళాలు. అలాగే వరల్డ్ వైడ్గా ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా ఎక్కడెక్కడ కంపెనీలు పెడితే బాగుంటుందని కంపెనీ సిఇఓస్, అలాగే మా దగ్గర కంపెనీస్ పెట్టుబడులు పెట్టండి అని పొలిటికల్ లీడర్స్ వీళ్ళు అడుగుతుంటారు. ఇలా అందరూ కలిసి ఒక చోట మీట్ అవుతారు. ఇది ఎవరీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. ఇది పొలిటికల్గా చూద్దాం. ఇప్పుడు పొలిటికల్గా వైసీపీ వాళ్ళు ఏమని చెప్తారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వెళ్ళి ఒక్క ఎంయూ కూడా తెచ్చుకోలేదు, వీళ్ళ జర్నీ ఖర్చులు కూడా సరిపోయే ఎంఓయూలు తెచ్చుకోలేదు అంటారు. అసలు ఈ ఎంఓయూలు ఏంటో చూద్దాం. ఇప్పుడు మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని ఒక ఫామ్ తెచ్చుకుంటారు. అంటే ఏంటంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్. మేము మీ రాష్ట్రంలో, మీ దేశంలో, మీ రాష్ట్రంలో మేము ఇంత పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాం, అక్కడ అట్మాస్ఫియర్ మాకు నచ్చింది అని వాళ్ళే అగ్రిమెంట్ చేసుకుంటారు. అలాగే వీళ్ళు కూడా మీ కంపెనీ మా దగ్గర పెట్టుబడులు పెడతానికి మాకు ఇష్టమే, మేము ఈ ప్రాఫిట్స్ మీకు ఇస్తాం, ఈ అట్మాస్ఫియర్ ఉంటుంది మా దగ్గర, ఈ ప్లేస్లో పెట్టుకోండి అని వీళ్ళే అగ్రిమెంట్ చేసుకుంటారు. అలా మ్యూచువల్గా అగ్రిమెంట్ చేసుకుంటారు. దాన్నే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, అంటే పరస్పర అవగాహన పత్రం లాగా అనమాట. అలా చేసుకుంటారు. అలా తెలంగాణ గవర్నమెంట్ 1.78 lakhs crores పెట్టుబడుల్ని ఎంఓయూ ద్వారా తెచ్చుకుంది. అలాగే మహారాష్ట్ర గవర్నమెంట్ 15.75 lakhs crores అంటే 15.75 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఎంఓయూ రూపంలో తెచ్చుకుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళ టీం దావోస్ వెళ్ళి ఒక్క ఎంఓయూ కూడా తెచ్చుకోలేదు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు చెప్తారు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ పరుగులు పెట్టారు, అక్కడ ఉన్న కంపెనీ సిఇఓలు ఎగబడిపోయారు అన్నట్టు మాట్లాడతారు. మరి అంత ఎగబడిపోయిన వాళ్ళు, అంత పరుగులు పెట్టిన వాళ్ళు ఒక్క ఎంఓయూ మీద కూడా ఎందుకు సైన్ చేసుకోలేదు? ఇది ఆలోచించాల్సిన విషయమే కదా. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు ఎప్పుడో చెప్పారు, దావోసే అవసరం లేదు, ఇక్కడ హైదరాబాద్ కానీ మన ఢిల్లీ, ముంబై ఇక్కడ కూడా వెళ్ళి బిజినెస్ తెచ్చుకోవచ్చు, దావోస్ వెళ్తాం డబ్బులు దండగా అన్నట్టు మాట్లాడారు అంతకుముందు ఎప్పుడు. అంటే ఇక్కడ వెళ్ళి ఎంఓయూలు ఏం తెచ్చుకోలేదు. ఇక్కడ దీని గురించి మాట్లాడాలంటే మన తెలంగాణకి ఎందుకు వచ్చినాయి, మహారాష్ట్రకి ఎందుకు వచ్చినాయి, మనకి ఎందుకు రాలేదు? ఇది ఒకసారి ఆలోచిస్తే ఇంతకుముందు అన్నారు జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ధ్వంసం చేశారు అన్ని అన్నట్టు. మరి జగన్ గారి గవర్నమెంట్లో 2022 ఆ టైంలో 1.26 లక్షల కోట్ల ఎంఓయూలు తెచ్చుకున్నారు జగన్ గారు. మరి ఎంఓయూలు తెచ్చుకోవడం ఒకటి, నిజంగా ఎంఓయూలు తెచ్చుకున్న కంపెనీలు నిజంగా వచ్చేసినాయా అది కూడా ఒకసారి చూడాలి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఎంఓయూలు ఎందుకు తెచ్చుకోలేకపోయారు? ఒక రకంగా దాని గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు ఒక స్టేట్లో డెవలప్మెంట్ అనేది, ఇప్పుడు రాష్ట్రానికి ఒక రాజధాని లేదు,
మరి స్టేట్ విడిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల్లో ముందు 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, తర్వాత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, 3 రాజధానులు అన్నారు. కనీసం 10 సంవత్సరాల్లో ఒక పర్టికులర్ రాజధాని అంటూ లేదు. ఒక వైసీపీ సపోర్టర్ నేను అడిగితే మన రాష్ట్రానికి రాజధాని లేదు కదా, అది తప్పే కదా అంటే, అసలు రాజధాని ఎందుకు, అభివృద్ధి జరగాలంటే రాజధాని ఉండాలా అన్నట్టు ఎదురు మాట్లాడాడు. అంటే నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే, ఎవరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళని ఏం చేసినా వాళ్ళని వెనకేసుకొచ్చేస్తున్నాం మనం. ఇప్పుడు మూడు రాజధానులు అన్నారు, రాజధాని లేదు, అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అంటే వైసీపీ వాళ్ళందరూ వాళ్ళని సపోర్ట్ చేసేస్తున్నారు. అలాగే టీడీపీ వాళ్ళు ఏం చేసినా టీడీపీ కార్యకర్తలు అందరూ వాళ్ళని సపోర్ట్ చేసేస్తున్నారు. నిజంగా మన స్టేట్లో అభివృద్ధి జరుగుతుందా, మన స్టేట్కి రాజధాని అవసరమా కాదా, ఇవన్నీ మనం ఆలోచిస్తున్నామా? మనం ఎవరైతే ఒక రాజకీయ నాయకుడిని అభిమానిస్తున్నామో, ఇప్పుడు జనసేన కార్యకర్తలు ఉన్నారు, జనసేన పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తున్నారు, వాళ్ళని ఏం చెప్తే అది గుడ్డిగా ఎలా ఫాలో అయిపోతున్నారు. అలాగే వైసీపీ కార్యకర్తలు, వైసీపీ సపోర్టర్స్ ఉన్నారు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా గుడ్డిగా ఎందుకు సపోర్ట్ చేసేస్తున్నారు. వాళ్ళు తప్పు చేసినా సరే ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు. అలా క్వశ్చన్ చేస్తేనే కదా, అలా క్వశ్చన్ ఇప్పుడు వాళ్ళకి ఆ భయం ఉంటుంది, మనం అభివృద్ధి చేయకపోతే ప్రజలందరూ ఒక్కటై మనం క్వశ్చన్ చేస్తారు అనే భయం రాజకీయ నాయకుల్లో ఉందా? ఇప్పుడు టీడీపీ సపోర్టర్స్ అందరూ ఏమంటారు, ఇప్పుడు పేపర్స్ చూసినా సరే వీళ్ళు దావోస్ వెళ్ళారు, లోకేష్ గారు ట్రాఫిక్ జామ్ అయినా నడుచుకుంటూ వెళ్ళారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు చలిలో కూడా స్టేట్ కోసం పరితపిస్తున్నారు, ఇలా సపోర్ట్ చేస్తారు. కానీ మన స్టేట్కి ఎంఓయూలు ఎందుకు రాలేదు, మన దగ్గర అభివృద్ధి ఎందుకు జరగట్లేదు, మన స్టేట్కి అసలు రాజధాని ఎందుకు లేదు, మన స్టేట్కి అభివృద్ధి ఎందుకు జరగట్లేదు, ఎప్పుడు సంక్షేమ పథకాలు ఎందుకు ఇస్తున్నాం. ఇప్పుడు ఏదో సామెత చెప్తారు, ఆకలేసిన వాళ్ళకి చేపనివ్వటం బెస్టా, చేపలు పట్టుకోవడం నేర్పటం ముఖ్యమా? ఇది ఎవరు ఆలోచిస్తున్నారు అంటే, నేను అనేది ఏంటంటే, ప్రజలందరూ ఒక్క మాట మీద ఉండి రాజకీయ నాయకులు తప్పు చేస్తే మేము క్వశ్చన్ చేస్తాం అని మనం అందరం ఉండి, రాజకీయ నాయకులు కూడా మనం తప్పు చేస్తే ప్రజలందరూ మనం క్వశ్చన్ చేస్తారు అనే భయం వాళ్ళకుంటే ఇలా జరుగుద్దా? అభివృద్ధి జరగకుండా ఉంటుందా? అలా లేకుండా మనం అందరూ పార్టీల వైపుగా విడిపోయి, తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు తప్పు చేసినా ఒప్పు చేసినా వాళ్ళనే సపోర్ట్ చేసేసి, అలాగే జనసేన వాళ్ళు ఏం తప్పు చేసినా ఒప్పు చేసినా వాళ్ళనే సపోర్ట్ చేసేసి, వైసీపీ వాళ్ళు ఏం తప్పు చేసినా ఏం చేసినా 3 రాజధానులు అన్నా రాజధాని లేకుండా ఉన్నా వాళ్ళనే సపోర్ట్ చేసేసి, మనం ప్రజలందరూ మనమే ఇలా విడిపోయి ఉంటే మన రాష్ట్రం అభివృద్ధి ఎలా జరుగుద్ది? మనం అందరం ఒక మాట మీద ఉంటే వాళ్ళందరూ మనకు భయపడరా? రాజకీయ నాయకులందరూ ఇప్పుడు నేను దావోస్ వెళ్ళి ఒక ఎంఓయూ కూడా తెచ్చుకోకపోతే నన్ను క్వశ్చన్ చేస్తారు, మా టీడీపీ సపోర్టర్సే నన్ను క్వశ్చన్ చేస్తారు అనే భయం వాళ్ళకు ఉందా? వాళ్ళకి లేదు కదా. మీడియా అంతా వాళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు కదా. అలాగే నేను అనేది ఏంటంటే, ప్రజలందరూ ఒక మాట మీద ఉండి, రాజకీయ నాయకులు మాకు అభివృద్ధి కావాలి, అభివృద్ధి చేయకపోతే ప్రజలు మనం సపోర్ట్ చేయరు అనే భయం వాళ్ళకి, అలాగే రాజకీయ నాయకులు అభివృద్ధి కాకుండా ఇంకా ఏం చేసినా మేము సపోర్ట్ చేయమని ప్రజలందరూ ఉంటే ఇలా జరుగుద్దా? మన రాష్ట్రానికి అభివృద్ధి ఎందుకు జరగట్లేదు, మన రాష్ట్రానికి ఎంఓయూలు ఎందుకు రాలేదు? ఒకసారి ఆలోచించండి అందరూ. అందరికీ నమస్కారం.